సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ స్థాపితం నుండి జగ్గయ్యపేట నియోజకవర్గంలో బలమైన పార్టీగా కార్యకర్తల బలంతో పటిష్టమైన పార్టీగా ఉన్న నేపథ్యంలో పార్టీ ఇన్ఛార్జిగా తన్నీరు నాగేశ్వరరావు కొనసాగుతుండడం, కూటమి ప్రభుత్వ విధానాలను, నియోజకవర్గ సమస్యలపైన, అభివృద్ధిపైన ప్రతిపక్ష నాయకుడిగా తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతను కాపాడుతూ కార్యకర్తలతో, నాయకులతో మమేకమై రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ సన్నద్ధం చేస్తున్నారనే మాట వినిపిస్తున్న నేపథ్యం తన్నీరుకు ఎమ్మెల్యేగా అధిష్టానం అవకాశం ఇస్తుందా? తన్నీరు స్థానిక సంస్థలలో పార్టీని ఏ మేరకు గెలిపిస్తారు? తన్నీరు కష్టానికి ఫలితం దక్కుతుందా? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ స్థాపితం నుండే వైసీపీ పార్టీ బలంగా ఉన్న నేపథ్యం, పటిష్టంగా ఉన్న నేపథ్యం, అదే పార్టీలో సామినేని ఉదయభాను గారు కొనసాగిన నేపథ్యం, అదే పార్టీ నుండి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నేపథ్యం, కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో సామినేని ఉదయభాను గారు పార్టీని మారడం అనేది జగ్గయ్యపేట నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో కొంత ఆవేదన కలిగిన నేపథ్యం, కొంత నిరుత్సాహానికి గురైన నేపథ్యంలో పార్టీ అధిష్టానం తన్నీరు నాగేశ్వరరావు గారిని ఇన్ఛార్జిగా ఇచ్చిన నేపథ్యం. తన్నీరు నాగేశ్వరరావు గారు సామినేని ఉదయభాను గారికి కుడిభుజంగా కొనసాగిన నేపథ్యం. తన్నీరు నాగేశ్వరరావు గారికి జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పార్టీ కేడర్తోనూ, పార్టీ కార్యకర్తలతోనూ సత్సంబంధాలు ఉన్న నేపథ్యం. అతను అనర్గళంగా మాట్లాడగలడు, అనర్గళమైన ఉపన్యాసాన్ని ఇవ్వగలడు. అతను ప్రజలతో మమేకమై ఉండే విధంలో కూడా ఆయన సక్సెస్ అయిన నేపథ్యం. సామినేని ఉదయభాను గారితో జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి మీటింగ్లో అతను పాల్గొన్న నేపథ్యం. సామినేని ఉదయభాను గారి ద్వారా రాజకీయ పాఠాలను, రాజకీయ అనుభవాలను నేర్చుకున్నటువంటి వ్యక్తిగా తన్నీరు నాగేశ్వరరావు గారిని జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్న నేపథ్యం. జగ్గయ్యపేట నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు కూడా ఇదే మాట మాట్లాడే నేపథ్యం. ఈ పరిస్థితుల్లో తన్నీరు నాగేశ్వరరావు గారిని ఇన్ఛార్జిగా ఇచ్చిన నేపథ్యంలో, ఇన్ఛార్జిగా ఇచ్చిన నాటి నుండి కూడా రాజకీయ పరిణామాలపై, కూటమి ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తూ నియోజకవర్గంలో అభివృద్ధిపై కానీ, కార్మికుల సమస్యలు కానీ, కర్షకుల సమస్య కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ధాన్యం సమస్యల మీద కానీ, మొక్కజొన్న సమస్యల మీద కానీ అనేక సమస్యలపై స్పందిస్తూ తనదైన శైలిలో పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక ఇన్ఛార్జిగా తనదైన గళాన్ని వినిపిస్తున్న నేపథ్యం, ఆ విధంగా ముందుకు వెళ్తున్న నేపథ్యం. ఇది ఇంతవరకు ఒక సజావుగానే ఉన్న నేపథ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అతని శైలిలో అతను విమర్శనాస్త్రాలు సంధిస్తూ కూటమి ప్రభుత్వం పైన కావచ్చు, నియోజకవర్గంలో అభివృద్ధిపై కావచ్చు, అనేక సమస్యలపై కావచ్చు తన్నీరు నాగేశ్వరరావు గారు స్పందించడం, ప్రజల్లో మమేకమై ఉండటం ఇంతవరకు ఒక భాగంగా నడుస్తున్న నేపథ్యంలో, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని పంచాయతీలకు కూడా ఏ విధంగా వైసీపీ పార్టీని బలోపేతం చేయగలడు అనే అన్ని పంచాయతీలలో కూడా సర్పంచులను నియమించే విషయంలో కావచ్చు, జగ్గయ్యపేట నియోజకవర్గ మున్సిపల్లో కావచ్చు, కౌన్సిలర్లను నియమించే విషయంలో కావచ్చు, పార్టీలో ఎటువంటి విభేదాలు లేకుండా సీనియర్ నాయకులకు ఇతనుకు సమన్వయం కలుపుకొని ఆ పార్టీలో ఎటువంటి గ్రూప్ రాజకీయాలు ఒకవేళ ఉన్న వాటిని సమర్థించుకొని ముందుకెళ్ళే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? లేదు గ్రూప్ రాజకీయాలు అదే విధంగా నడిచే అవకాశం ఉందా? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే వరకు ఈ జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్న సీనియర్ దిగ్గజాలు కావచ్చు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ సమైక్యమయ్యే అవకాశం ఉందా? ఆ విధంగా ఉండి ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉందా? నియోజకవర్గంలో ఉన్న పంచాయతీలలో వైసీపీ పార్టీని ఏ విధంగా గెలిపించుకునే విధంగా ఎన్ని పంచాయతీలలో వైసీపీ పార్టీ జెండా ఎగరేసే విధంగా వీళ్ళు ముందుకు వెళ్తారు? మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా ఏమన్నా వ్యూహరచన చేస్తారా? ఉన్న రాజకీయ దిగ్గజాలు మొత్తం అందరూ వైసీపీ పార్టీలో సీనియర్ నాయకులు చాలామంది ఉన్న నేపథ్యంలో, మండలానికి ఒకరిద్దరు సీనియర్ నాయకులు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని సమైక్యంగా ఎన్నికలకు, స్థానిక ఎన్నికల్లో పోటీకి వెళ్ళి స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి అధికార పార్టీలో ఉన్న నేపథ్యంలో
కూటమి పార్టీ నుండి టీడీపీ పార్టీ నుండి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అతను సీనియర్ రాజకీయ నాయకుడైన నేపథ్యంలో అతనికి కూడా నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి కూడా అనేక మందితో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో కూటమి పార్టీని ఏ విధంగా ఎదుర్కొనే పరిస్థితి ఉంది, ఎన్ని పంచాయతీలను గెలిపించే పరిస్థితి ఉంది, ఇన్ఛార్జిగా ఒక ఇన్ఛార్జిగా వచ్చినటువంటి తన్నీరు నాగేశ్వరరావు గారు ఏ విధంగా పార్టీని గెలిపించబోతున్నారు, ఏ విధంగా మున్సిపాలిటీని గెలిపించబోతున్నారు అనేది ఇవాళ పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్ని గెలిపిస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు అనేది ఒక ప్రశ్నార్థకమైతే ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉన్న నేపథ్యం. కూటమి పార్టీలలో రాజకీయ దిగ్గజాలు సీనియర్ నాయకులు అదే నియోజకవర్గంలో ఉన్న నేపథ్యం. మాజీ మంత్రి నిట్టెం రఘురాం గారు అదే నియోజకవర్గంలో ఉన్న నేపథ్యం. టీడీ జనార్దన్ గారు అదే నియోజకవర్గంలో ఉన్న నేపథ్యం. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ఇవాళ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉంటూ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఇటువంటి ఈ దిగ్గజాలతో పాటు ఈ రాజకీయ దిగ్గజాలతో పాటు కూటమి పొత్తులో భాగంగా ఉన్నటువంటి సామినేని ఉదయభాను గారు జనసేన నుండి అదే నియోజకవర్గంలో ఉంటాం. సామినేని ఉదయభాను గారు కావచ్చు, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు కావచ్చు, నిట్టెం రఘురాం గారు కావచ్చు, టీడీ జనార్దన్ గారు కావచ్చు, ఈ విధంగా రాజకీయ దిగ్గజాలు కూటమిలో ఉన్న నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో పంచాయతీలను ఈ రాజకీయ దిగ్గజాలను ఎదుర్కొని తన్నీరు నాగేశ్వరరావు ఎన్ని పంచాయతీలను గెలిపించే అవకాశం ఉంది, మున్సిపల్ను ఏ విధంగా గెలిపించుకునే అవకాశం ఉంది, ఏ విధమైన వ్యూహరచనతో ముందుకెళ్తాడు, ఈ రాజకీయ దిగ్గజాలను ఢీకొట్టడంలో ఏ విధంగా ముందుకెళ్తాడనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. ఏ విధమైన వ్యూహరచన చేస్తాడనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. ఈ విధమైన రాజకీయ పోరాటం జరుగుతున్న నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి ఇన్ఛార్జిగా ఉన్న తన్నీరు నాగేశ్వరరావు గారు రాజకీయంగా సీనియర్ నాయకుడు పార్టీ నుండి వైదొలిగిన నేపథ్యంలో ఇన్ఛార్జిగా తీసుకున్నటువంటి తన్నీరు నాగేశ్వరరావు గారు పార్టీ కష్టకాలంలో పార్టీని పటిష్టంగా ఉంచడం కోసం, పార్టీ కేడర్ను పటిష్టంగా ఉంచడం కోసం, పార్టీ కార్యకర్తలతో మమేకమై పార్టీని పటిష్టమైన స్థితిగా ముందుకు వెళ్ళడం కోసం, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూటమి ప్రభుత్వంపై కావచ్చు, స్థానిక సమస్యలపై కావచ్చు అనేక రకాలైన తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ పార్టీని ఢీకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో రేపు 2029 ఎన్నికలు వచ్చే సమయానికి తన్నీరు నాగేశ్వరరావు గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? ఆనాటికి వెళ్ళినటువంటి వారు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా? పార్టీ నుండి దూరమైన వారు మళ్ళీ సొంత కూటికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు కొత్త వారిని అక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి ఏమైనా ఉందా? తన్నీరు నాగేశ్వరరావు గారిని పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చిన సమయంలో పార్టీ కోసం శ్రమించి పార్టీని పటిష్టంగా ఉంచి పార్టీ కేడర్ను పటిష్టంగా ఉంచి కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నటువంటి తన్నీరు నాగేశ్వరరావు గారికి మరి ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశం ఉందా? ఇతన్ని ప్రోత్సహించే అవకాశం ఉందా? ఇతను ప్రోత్సహించడానికి నియోజకవర్గంలో రాజకీయ దిగ్గజాలు సైతం వైసీపీలో ఉన్నటువంటి రాజకీయ దిగ్గజాలు సైతం మరి సహకరిస్తారా? ప్రజానీకం తన్నీరు నాగేశ్వరరావు నాయకత్వాన్ని ఏ విధంగా అంగీకరిస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా కనపడుతున్న నేపథ్యం. తన్నీరు నాగేశ్వరరావు గారి విషయానికి వచ్చే వరకు వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి, ప్రజల్లో మమేకం అవగలిగినటువంటి వ్యక్తి, కేడర్ను సమపాడులో నడుపుకోగలిగినటువంటి వ్యక్తి, కూటమి విధి విధానాలను సైతం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాలను అందించే విషయంలో కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించే విషయంలో కానీ తనదైన శైలిలో తనదైన వాగ్దాటితో విమర్శనాస్త్రాలు సంధించగలిగినటువంటి నాయకుడు. పార్టీ కష్టకాలంలో కూడా
పార్టీని నడిపిస్తున్నటువంటి నాయకుడు. మరి ఇతనికి అధిష్టానం అదే విధంగా పార్టీని కష్టకాలంలో నడిపించాడు కాబట్టి, పార్టీ కష్టకాలంలో ఇతను పార్టీకి అండగా ఉన్నాడు కాబట్టి, కార్యకర్తలకు అండగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఇతన్నే గెలిపించే అవకాశంగా అధిష్టానం ముందుకెళ్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేస్తారా, నియోజకవర్గంలో అగ్రశ్రేణి నాయకులు ఇతనికి సహకరిస్తారా అనే విధంగా ఉన్న నేపథ్యంలో రేపు పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, తన్నీరు నాగేశ్వరరావు ఈ కూటమి రాజకీయ దిగ్గజాలను ఎదుర్కొని ఎన్ని పంచాయతీలను గెలిపించబోతున్నారు, మున్సిపల్ని ఏ విధంగా గెలిపించబోతున్నారు, లేదు పంచాయతీలు మున్సిపల్ను గెలిపించే నేపథ్యంలో తన్నీరు నాగేశ్వరరావు గారి సామర్థ్యతను జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఎమ్మెల్యే పదవిని ఇస్తారా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా కనపడుతున్న నేపథ్యం. ఏది ఏమైనా రేపు తన్నీరు నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండనుంది, ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చే అవకాశం ఉందా, ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అసెంబ్లీలో జగ్గయ్యపేట నియోజకవర్గ సమస్యలపై అధ్యక్ష అని అడిగే అవకాశం ఉందా, ఆ విధమైన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తారా అనేవి పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో 29 ఎలక్షన్ సమయానికి తన్నీరు నాగేశ్వరరావు గారి భౌతికం ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.